దీపం పెట్టాలంటే ప్రమిద ఉంటుంది, ప్రమిదలో ఒత్తి పెడతాం, అప్పుడు నూనె పోస్తాం. అప్పుడు కూడా గాలికి కాస్త అల్లల్లాడుతూ ఉంటే కాస్త అనుకూలంగా, ఇక్కడ గాలి ఎక్కువ వేస్తోంది ఇక్కడ ఉండదేమో అని కొంచెం గాలి ఉండే చోట పెడతాం, అంతే కదా. మరి ఎక్కువ వేసినా ఉండదు దీపం, అసలు వేయకపోయినా కుదరదు. అందుకని గాలి కొంచెం అల్లల్లాడుతుంటే గాలి ఎక్కువ వేస్తుంది ఏమవుతుందో అని పెడతాం. ఇంకా కొంచెం అనుమానంగా ఉంటే ఒక గాజు చిమ్ని, గాజు కుప్పె దాని మీద పెడతాం, అప్పుడే కదా వెలుగు వచ్చేది. సరిగ్గా ఈ దీపం వెలిగించే విధానాన్ని శంకరాచార్య ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఏం చెబుతున్నారంటే, నాయన వైరాగ్యం అనే ప్రమిద తీసుకో, అందులో నిష్కామం కోరికలు లేకపోవడం అనే ఒత్తి పెట్టు, అందులో భక్తి అనే నూనె పొయ్యి, అప్పుడు ధ్యానం మీద ప్రీతి అనే గాలి దానికి జోడించు, అప్పుడు ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అనే గాజు చిమ్మిని, గాజు కుప్పె దాని మీద పెట్టు, అప్పుడు సమ్యక్ దర్శనం అనేటువంటి నీ వెలుగు నీకు లభిస్తుంది ఖచ్చితంగా అన్నాడు. రోజు దీపం పెట్టడంలో ఉద్దేశం ఇది. పైగా అజ్ఞానం ఎంత గొప్పది అంటే, దీపం పెట్టినప్పుడు చదివే శ్లోకంలో ఇది ఉందండి బాబు